హలో ఆల్, వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల. పచ్చి బఠానీలు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా ఇష్టం. మీలో ఎవరికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఏమిటో చెప్పమంటారా? ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి, అలాగే విటమిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్స్ అధికంగా ఉండడం వల్ల చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. మనం అలాగే విటమిన్ ఏ, సి అండ్ కే ఎక్కువగా ఈ పచ్చి బఠానీలు తీసుకోవడం వల్ల లభిస్తుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. సో రిచ్ ఇన్ ఫైబర్ అన్నమాట. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మన జీర్ణ వ్యవస్థకు చాలా యూజ్ అవుతుంది అన్నమాట. మలబద్ధకం, కాన్స్టిపేషన్ నివారించవచ్చు అన్నమాట ఫైబర్ అనేది అధికంగా ఉండడం వల్ల. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తుంది. గ్లూకోజ్ లెవెల్స్ని కూడా ఇది నియంత్రిస్తుంది అన్నమాట. సో తప్పకుండా మనం రెగ్యులర్గా తీసుకోవాల్సిన ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఈ పచ్చి బఠానీలు అన్నమాట. ఇందులో రంగు వేసినవి కూడా దొరుకుతాయి. అవి చాలా డేంజర్ హెల్త్కి అయితే. అవి మాత్రం తీసుకోకండి, స్కిప్ చేయండి. ఇట్లా ఈ సీజన్లో చలికాలంలో ఎక్కువగా ఇవి దొరుకుతాయి. సో అప్పుడు మాత్రం యూజ్ చేసుకోవాలి. వివిధ రకాల రూపాల్లో మనం ఉడకబెట్టుకొని కానీ కర్రీ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి ట్రై చేయాలి. స్టీమ్ కుక్ చేసుకుంటే ఈ బఠానీలు చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కర్రీస్, మనం ఏవైనా కర్రీస్ వండుతాం కదా, బంగాళదుంప ఆలు కర్రీ బఠానీ వేసి చేసుకోవచ్చు, కొబ్బరి వేసి చేసుకోవచ్చు, ఆలు కుర్మాలో వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్లో మనం ఇడ్లీలు పెట్టుకుంటాం కదా, పిల్లలకి ఇడ్లీలో కలిపి పెట్టచ్చు ఉడికించుకొని. సో చాలా బాగుంటుంది. ఏవైనా మనం నూడిల్స్ అట్లా చేస్తాం కదా, ఫ్రైడ్ రైస్, వాటిల్లో కూడా యాజ్ యూజువల్ వేసుకుంటాం కదా. ఏదో ఒక రూపంలో పిల్లలకి అయితే మనం ఇవ్వడం వల్ల చాలా మంచిది. ఎదుగుతున్న పిల్లలకైతే ఇంకా చాలా మంచిది. వీటిలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, లో ఇన్ ఫ్యాట్ అన్నమాట. సో తప్పకుండా మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఐరన్, జింక్ కూడా అధికంగా లభిస్తుంది అన్నమాట ఈ గింజలను తీసుకోవడం వల్ల. సో రిచ్ ఇన్ ఐరన్ అండ్ జింక్ అన్నమాట. సో తప్పకుండా మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. ఫర్ మోర్ వీడియోస్ ప్రశాంతి పాఠశాల, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. పిల్లలకి ఈరోజు నూడిల్స్లో కూడా వేసి ఇస్తున్నాను. సబ్స్క్రైబ్.